పరిశ్రమల శాఖ మంత్రిగా కేటీఆర్ ఘనకార్యాలు ఒక్కటొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. లేని కంపెనీలతో ఎంఓయూలు కుదుర్చుకుని ఏకంగా 95 ఎకరాల రైతుల భూమి బలవంతపు స్వాధీనం వివాదాస్పదమైతే గత బీఆర్ఎస్ చర్యలతో వ్యవసాయానికి దూరమైన రైతులు న్యాయం కోసం సీఎం రేవంత్ ను ఆశ్రయిస్తున్నారు. వెలుగు చూస్తున్న గత ప్రభుత్వ నిర్వాకం. పరిశ్రమల శాఖ మంత్రిగా కేటీఆర్ గత ఘనకార్యం. లేని కంపెనీలతో ఎంఓయూలు. ఇథనాల్ ఫ్యాక్టరీ అంటూ 95 ఎకరాల భూసేకరణ. సాగుభూమి కోల్పోవడంతో వీధిన పడ్డ రైతులు. ఎదురు తిరిగినందుకు రైతులపై కేసులు. కోర్టు స్టే విధించడంతో ఫ్యాక్టరీ నిలిపివేత. తమ భూములు తమకు ఇప్పించాలని సీఎంకు వేడుకోలు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ ఘనకార్యాలు ఒక్కటొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం మెట్ల చిట్టాపూర్లో కేటీఆర్ వెలుగబెట్టిన నిర్వాకం చూస్తుంటే కళ్ళు బైర్లు కమ్మాల్సిందే. మీ గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పిస్తాను అని ఏకంగా 95 ఎకరాల రైతుల పట్టా భూములను రైతుల నుంచి బలవంతంగా స్వాధీనం చేసుకున్నారు. అందులో తప్పేముంది? ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే యువతకు ఉపాధి కలుగుతుంది కదా అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. కేటీఆర్ ఏర్పాటు చేస్తానన్న ఫ్యాక్టరీకి ఒప్పందం కుదుర్చుకుంది అప్పటికి లేని కంపెనీలతో. ఎంఓయూ జరిగిన తేదీ నాటికి ఆ కంపెనీలు అసలు రిజిస్టర్ కూడా కాలేదని తాజాగా బిగ్ టీవీ వెలుగులోకి తీసుకొచ్చింది. దీంతో కేటీఆర్ వెలుగబెట్టిన గత బోగస్ కంపెనీల వివాదం బయటకొచ్చింది. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం మెట్ల చిట్టాపూర్లో గత ప్రభుత్వం ఇథనాల్ సిలికా ఫ్యాక్టరీ పేరుతో రైతుల పట్టా సాగు భూములను బలవంతంగా స్వాధీనం చేసుకుంది. దీనికి అక్కడి యువతకు దాదాపు 25,000 ఉద్యోగాలు వస్తాయని ఆశ చూపింది. అలాగే అతి తక్కువ జనాభా సంఖ్య కలిగిన మారుమూల ఉన్న పల్లె అయిన మెట్ల చిట్టాపూర్ గ్రామం ఈ కంపెనీ ఏర్పాటుతో ప్రపంచ విపణిలో అడుగు పెడుతుందని ఊదరగొట్టింది. గ్రామ శివార్లో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు కేటాయించిన పట్టా భూములను రైతుల అంగీకారం లేకుండానే కంపెనీ కోసం లాక్కుంది బీఆర్ఎస్ ప్రభుత్వం. దాదాపు 95 ఎకరాల పట్టా భూమిని లాక్కొని భువి బయోకెమికల్స్ కు 80 ఎకరాలు, దాత్రి బయోసిలికేట్స్ కు 15 ఎకరాలు కేటాయించింది. ఈ తతంగమంతా అప్పటి ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నడిపించారు. ప్రసిద్ధి చెందిన బయో ఫెర్టిలైజర్ కంపెనీకి భువి, దాత్రితో ఎంఓయూలు కూడా మార్చుకున్నారు. అయితే ఇథనాల్, సిలికా ఫ్యాక్టరీల ఏర్పాటుతో పంట పొలాల సారం దెబ్బతింటుందని గమనించిన రైతులు ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఎదురు తిరిగారు. దీంతో భూ బాధితులపై అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసులు పెట్టింది. కాగా న్యాయం కోసం కోర్టు మెట్లెక్కారు మెట్ల చిట్టాపూర్ భూ బాధితులు. న్యాయం కోసం రైతుల వాదనలతో ఏకీభవిస్తూ ఫ్యాక్టరీ ఏర్పాటుపై స్టే విధించింది. ఇథనాల్, సిలికా ఫ్యాక్టరీల ఏర్పాటు మూలంగా తమ గ్రామ భూములు సారం కోల్పోయి వ్యవసాయానికి పనికిరాకుండా పోతాయని రైతులు చెబుతున్నారు. తమ నుంచి ఎంత భూమిని లాక్కున్నారో అంత భూమి చెరువు ప్రాంతంలోని సారవంతంగా నీటి సౌకర్యం ఉన్న చోట కేటాయించాలని అప్పటి ప్రభుత్వాన్ని డిమాండ్ కూడా చేశారు. లేదా ఫ్యాక్టరీ కాకుండా ఏ స్కూలుకో లేదా మరే ఇతర గ్రామ ప్రయోజనానికో ఉపయోగించినట్లయితే ఉచితంగానే తమ భూమిని అందించేవారమని తెలుపుతున్నారు మెట్ల చిట్టాపూర్ రైతులు. మెట్ల చిట్టాపూర్లో వ్యవసాయం కోసం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం భూ కేటాయింపులు జరిపింది. ఆ భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు అక్కడి రైతులు. అయితే గత ప్రభుత్వ చర్యలతో వారి భూమి కోల్పోవాల్సి వచ్చింది. ఫ్యాక్టరీ ఏర్పాటుకు కోర్టు స్టే విధించడంతో అక్కడ ఫ్యాక్టరీ ఏర్పాటు కాలేదు. కేసుల పాలైన రైతులు తమ భూముల్లో వ్యవసాయం కూడా చేసుకోలేని పరిస్థితి నెలకొంది. దీంతో అక్కడి రైతులు తమ భూములను తమకు ఇప్పించాలని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సీఎం రేవంత్ తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. ఇక మెట్ల చిట్టాపూర్లో గత ప్రభుత్వ చర్యల మూలంగా భూమిని కోల్పోయిన భూబాధితుల గోడు వర్ణనాతీతంగా ఉంది. దేవేందర్ అనే రైతు ఇథనాల్ ఫ్యాక్టరీ కోసం తన 2 ఎకరాల భూమిని కోల్పోయాడు. సర్వే నెంబర్ 498లో గత 15 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న తన భూమిని గత ఏడాది ఇథనాల్ ఫ్యాక్టరీ కోసం హడావిడి చేసి లాక్కున్నారని, దీంతో వ్యవసాయం కోల్పోయి వీధిన పడ్డట్టు ఆవేదన వ్యక్తం చేశాడు. మా మెట్ల సర్వే నెంబర్లో గల 498 సర్వే నెంబర్లో
గత 15-20 సంవత్సరాల నుంచి కూడా మా ఊర్లో ఉన్న పేద రైతులు కొంతమందికి ప్రభుత్వం అప్పట్లో పట్టాలు ఇచ్చింది. కొమ్మరెడ్డి రాములు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. అయితే అనుకోకుండా పోయిన సంవత్సరం సడన్లీగా ప్రభుత్వ అధికారులు వచ్చేసి ఇది ప్రభుత్వం భూమి, ఇది ప్రభుత్వానికి సంబంధించింది, ఇక్కడ ఫ్యాక్టరీలు వస్తాయని చెప్పి కబ్జా చేసుకోవడం జరిగింది. మా రైతులు అడ్డం పోయినప్పుడు మరి వాళ్ళను కేసులు పెట్టడం జరిగింది. అసలు అక్కడ ఏం జరుగుతుంది అని అన్నప్పుడు కూడా మాకు మా ఊరు ప్రజలకు కానీ ఎవరికి సరైన సమాధానం ఇవ్వలేరు. అది దొంగతనంగా చీకట్లో సర్వే చేసుకుని వెళ్ళారు. అక్కడ ఏమి వస్తుందో మాకు చెప్పురు, మేము సహకరిస్తామని కూడా నేను మీడియా మిత్రులకు గతంలో కూడా నేను చెప్పడం జరిగింది. మాదే ప్రభుత్వం, మాదే మమ్మల్ని ఏం చేయగలరని నియంతృత్వంతో టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించింది. మన ప్రభుత్వం పడిపోయినప్పుడు కూడా చాలా సంతోషంగా మా ఊరోళ్ళందరం కూడా పోతీరు రామన్న పేదోళ్ళ ఉసురు కలిగి సంతోషంగా పాటలు పాడుకొని మళ్ళీ మేము మా భూమి మా సొంతం అవుతుందని చెప్పుకోవడం జరిగింది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మేము మిమ్మల్ని ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీకి వచ్చినప్పుడు కూడా మేము మిమ్మల్ని కలవడం జరిగింది. మా పేదల భూములను మాకు ఇచ్చి మా మీద ఉన్న కేసులు ఎత్తివేయాలని. కమల అనే మహిళా రైతు మెట్టు చెరువు భూమిలోని తన 2 ఎకరాల భూమి సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాను అని, గత సంవత్సరం నుండి తన భూమిలోకి రాకుండా పోలీసులతో కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసులు ఎత్తివేసి తన భూమి తనకు ఇప్పించాలని కోరుతున్నారు. మాకేమో మెట్టు షేర్ల 2 ఎకరాల భూమి ఉండే, ఎన్నోసార్లు దున్నుకున్నాము. దున్నినాం కానీ నీరు శాంతి మా మీద ఏమో పోలీసు వాళ్ళు వచ్చిండ్రు. పోలీసు వాళ్ళు వచ్చి ఏమో కేసు పెట్టిండ్రు. కేసులకు కూడా తిరుగుతున్నాము. అయినా కానీ మాకు కేసు ఏమో ఇది వరకు తెంపుతలేరు, భూమి దున్ననిస్తలేరు. మేము గరీబోళ్ళము. రేవంత్ రెడ్డి ఇగో నాకు మా భూమి మాకు రావాలా. ఒడ్డయ్య అనే రైతు 498 సర్వే నెంబర్లో ఉన్న తన 2 ఎకరాల భూమిని బీఆర్ఎస్ ప్రభుత్వం లాక్కుందన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు భూమి పట్టాలిచ్చి సాగు చేసుకోమంటే అప్పటి నుంచి భూమిని సాగు చేసుకుంటూ ఇల్లు గడుపుకుంటున్నామని తెలిపారు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం పోలీసులతో కేసులు పెట్టించి తమ భూమిలోకి రాకుండా చేశారని అన్నారు. ఉన్నది 2 ఎకరాల భూమి, ఆ 2 ఎకరాల భూమి గుంజుకుంటే మా పరిస్థితి ఎట్లా సార్? ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొమరెడ్డి రామ్ సార్ ఉన్నప్పుడు ఆ భూమి ఇచ్చింది మాకు. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇది అంతా నాటకం ఆడేసరి ఇది ఇత్తనాల ఫ్యాక్టరీ అని గొడవలు పెట్టి అంతా మాకు పోలీస్ స్టేషన్లో 2 రోజులు ఉంచుకొని మనం కేసు పెట్టి ఆ కేసులు అట్నే తిరుగుతున్నాము. ఇప్పుడు దాదాపు 7-8 సంవత్సరాల కేసులు తిరగబట్టి ఆ కేసులు తీసేస్తలేరు, భూములు మాకు ఇస్తలేరు. సారు మీకు దండం పెడతా కోరి అది రేవంత్ రెడ్డికి సారు, మా భూమి మాకు మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి మీ ప్రభుత్వం వచ్చింది, మాకు సంతోషంగా ఉంది సార్, మాది మాకు కావాలని చెప్పి మీకు దండం పెడతాం. జమున అని వడ్డెర కాలనీకి చెందిన మహిళా రైతు తాము కూలి పని చేసుకుంటూ తమకున్న 1.5 ఎకరం భూమిలో పంట సాగిస్తూ పిల్లల్ని సాకుతున్నామని, అయితే ఫ్యాక్టరీ పేరుతో తమ భూమిని లాక్కొని ఉపాధి లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మా భూములు మాకు కావాలనుకుంటున్నాం, ఫ్యాక్టరీలు పెడతా అంటున్నారు. మేము గరీబులం, కనీసం మనిషికి 1 ఎకరం లేనిది ఎట్లా? ఎప్పుడు ఎల్లకాలం కూలీలాగా ఉండాలా? సరే మా ఫ్యాక్టరీలు ఏమద్దు, పిల్లలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు, మేము జంగలు ఉన్నాం, పురుగు బూసి అవన్నీ ఉన్నాయి సార్. మేము అనుభవిస్తున్నాం, మాకు భూములు కావాలా జంగలు ఉన్న వాళ్ళకు. మాకు గతంలో కాంగ్రెస్ ఇచ్చింది, మాకు కాంగ్రెస్ ఇచ్చింది, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, మాకు అదే కావాలా భూమి. ఎట్లనే చేసి దయచేసి నమస్కారం సార్, రేవంత్ సార్ గారు, మాకు ఇది కావాలని కోరుతున్నాను. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు భూమి ఇచ్చి ఆదుకుంటే మొన్నటి కేసీఆర్ ప్రభుత్వం ఉన్న భూములను లాక్కొని ఫ్యాక్టరీ కడతామని, మా భూమిలోకి మమ్మలను రానియడం లేదని లింగన్న అని రైతు అంటున్నారు. విత్తనాల ఫ్యాక్టరీ పెడతారని ఆ ఫ్యాక్టరీ కూడా తీసుకొని విత్తనాల ఫ్యాక్టరీ పెడతారని అంటే మేము పోయి హైకోర్టులో కేసు వేసినాం. కేసు వేసి ఇప్పుడు మా భూములు మేమే దున్నుకుంటున్నాం అనుకుంటున్నాము. మా పిల్లలు జల్లలు మాకు అది ఉంటేనే ఆధారము, లేకపోతే ఏం ఆధారం లేదు సార్. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఏదో మా గరీబ్ వాళ్ళని చూసి సారు మాకు భూములు ఇస్తారని మాకు ఆశ ఉన్నది. మేము పిల్లలు జల్లలు ఏదో మేము ఇంత బతమని మాకు ఆశ ఉన్నది సారు. ఇక మెట్ల చిట్టాపూర్లో రైతుల పరిస్థితి అలా ఉంటే అసలు కేటీఆర్ నేతృత్వంలో సాగిన ఈ ఫ్యాక్టరీల ఏర్పాటుపై పలు వివాదాలు నెలకొన్నాయి. భువి దాత్రి కంపెనీలతో ఏర్పాటు చేసుకున్న ఎంఓయూ తేదీలతో ఆ కంపెనీల స్థాపనల తేదీలను పోల్చి చూస్తే ప్రభుత్వం తరపున ఎంఓయూలు జరిగిన తర్వాత ఆ కంపెనీలు స్థాపించబడ్డట్టు వాస్తవాలు వెలుగు చూశాయి. దీంతో నాటి పరిశ్రమల శాఖ మంత్రిగా కేటీఆర్ ఇంకా కొన్ని బోగస్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకొని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారనే అనుమానాలు పలువురు వ్యక్తం చేస్తున్నారు. తవ్వే కొద్దీ బయటపడుతున్న గత ప్రభుత్వ నిర్వాకాలు ఇంకా ఎన్ని బయటపడతాయోనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే తెలంగాణకు పెట్టుబడులు రాబట్టడానికి సీఎం రేవంత్ అమెరికా టూర్కు వెళ్తే
బోగస్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ నేతలు. తాజాగా గతంలో కేటీఆర్ చేసిన ఇథనాల్, సిలికా ఫ్యాక్టరీల బోగస్ ఎంఓయూల ఘటనలు వెలుగులోకి రావడంతో బీఆర్ఎస్ క్యాడర్ ఆత్మరక్షణలో పడినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మెట్ల చిట్టాపూర్ రైతుల భూములు అన్యాక్రాంతం కాకుండా కోర్టు స్టే విధించింది కాబట్టి కేటీఆర్ పాచిక పారలేదు. అలా కాకుండా ఉంటే ఫ్యాక్టరీ ఏర్పాటు సంగతి అటుంచి ఆ గ్రామంలో మెజారిటీ రైతులు రోడ్డున పడి ఆత్మహత్యలకు పాల్పడాల్సిన దుస్థితి ఏర్పడేదని స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్నారు.